హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నుంచి ఒక కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నా. లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఏ ఫ్రేమ్ వర్క్, ఏ లైబ్రరీ బాగా యూజ్ అయిద్దో, సో దాని గురించి నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇన్ డీటెయిల్గా చెప్పబోతున్నా. లైక్ ఈరోజు ఏంటంటే ఓవర్ వ్యూ చెప్తాను అనమాట. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ AngularJS. సో AngularJS అనేది ఫ్రేమ్ వర్క్. సో ఈరోజు సెషన్లో మనం రియాక్ట్ JS గురించి ఓవర్వ్యూ చెప్తాను. రియాక్ట్ అనేది డిక్లరేటివ్ కాంపోనెంట్ బేస్డ్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ అనమాట. ఇదేంటంటే ఓపెన్ సోర్స్ అనమాట. సో ఓకేనా, ఓపెన్ సోర్స్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. ఓకే, ఈ రియాక్ట్ అనేది ఓపెన్ సోర్స్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. ఓకేనా, విచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ వెబ్ పేజెస్. ఓకే, సో రియాక్ట్ జేఎస్ ఎవరు డెవలప్ చేశారంటే ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేశారు. అండ్ ఇప్పుడు మార్కెట్లో రియాక్ట్ జేఎస్ అనేది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ లైబ్రరీ అనమాట. అండ్ చాలామంది దీన్నే యూజ్ చేస్తున్నారనమాట. రియాక్ట్ ఏంటంటే ఒక క్లెవర్ ఆర్కిటెక్చరల్ డిజైన్ ఫాలో అవుతుంది అనమాట, విచ్ ఈజ్ నోన్ యాజ్ డామ్ అనమాట, వర్చువల్ డామ్. ఈ డామ్ ఏం చేస్తుంది, మనం క్రియేట్ చేసిన ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటిని త్వరగా అప్డేట్ చేస్తుంది అనమాట, ఏమైనా చేంజెస్ ఉంటే. ఓకేనా, లైక్ ఇదిగో నేను ఒక రియాక్ట్ అప్లికేషన్ రన్ చేస్తున్నా. సో దీనిలో నేను ఏమైనా మోడిఫికేషన్ చేశాను అనుకో, ఇది ఆటోమేటికల్గా ఫాస్ట్గా అప్లోడ్ అయిపోద్ది అనమాట. సో నేను ఇక్కడ రీలోడ్ ప్లేస్లో రిఫ్రెష్ అని కొడుతున్నా. చూడండి, యాప్.js.లో కంపైల్ అవుతుంది. ఇంకా రిఫ్రెష్. మనం ఏంటంటే బ్రౌజర్ని రిఫ్రెష్ చేయకుండా ఆటోమేటికల్గా చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సిరీస్లో మనం రియాక్ట్ డిక్లరేటివ్ ఎక్స్టెన్షన్ గురించి నేర్చుకుంటాం, లైక్ JS లాంగ్వేజ్. సో JSX అంటారు దీన్ని. సో ఎలా కంట్రోల్ చేస్తుంది కాంపోనెంట్ రెండర్ అయ్యేటప్పుడు. అండ్ ఈ సిరీస్లో మనం కొన్ని కోర్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. అండ్ ఈ సిరీస్ అయిపోయిన తర్వాత మీకు రియాక్ట్ అంటే ఒక అవగాహన వస్తుంది, లైక్ నేను వెబ్ పేజెస్ క్రియేట్ చేయగలను అన్న హోప్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.